ఇదే మొదటి వచనంలో 30వ వచనం చూస్తే గనక ఇదే మొదటి అధ్యాయంలో 30వ వచనం చూస్తే గనక, నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును కేవలం తృణీకరించింది. చూడండి, ఇప్పుడు ప్రభు హెచ్చరిస్తే దాన్ని తృణీకరించేశారు. నా ఆలోచనలు తీసుకోలేదంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? మనుషుల ఆలోచనలు తీసుకోమని చెప్తున్నాడా? ఆయన ఎన్నడూ అలా చెప్పట్లేదు. అయ్యా, మీరు మనుషుల ఆలోచనలు తీసుకోవద్దు, వాళ్ళు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు, వాళ్ళతో సంభాషించొద్దు. కానీ మనం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మన పరిజ్ఞానంలో మనుషులు ఆలోచనలకు ఇచ్చే విలువ, మనుషులతో గడిపే సమయం, మనుషులతో మనము ఇంటరాక్ట్ అయ్యే విధానం ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది? దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సంభాషించి దేవునితో మాట్లాడి నీకు అర్థమయ్యే రీతిలో నువ్వెంత స్పష్టంగా అర్థం చేసుకుంటావో. ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడు ఏమర్థం చేసుకుంటాడు తెలుసా? ఏమర్థం చేసుకుంటాడు? దేన్ని ఐడెంటిఫై చేస్తాడో తెలుసా? 100 మంది విద్యార్థులు కూర్చున్నప్పుడు అందులో ఎంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారో గ్రహించుకుంటాడు. అదే టీచర్ ట్రైనింగ్. టీచర్కి ఇచ్చే ట్రైనింగ్ అదే. బీఈడీలో అదే ఇస్తారు. 100 మంది విద్యార్థుల్లో ఎంతమంది బుద్ధిహీనతలో ఉన్నారో చూస్తాడు, ఎంతమంది గ్రహించుకుంటున్నారో చూస్తారు, ఎంతమంది అనుసరిస్తున్నారో చూస్తారు, ఎంతమంది పరిపక్వత చెందారో చూస్తారు. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఎంతమంది ఆలోచనలు తీసుకుంటారో చూస్తున్నాడు, ఎంతమంది జ్ఞానంతో నడుచుకుంటారో చూస్తారు, ఎంతమంది జ్ఞానం లేకుండా జీవిస్తున్నారో చూస్తారు. చూసారా? ఎంత జ్ఞానయుక్తంగా మనల్ని నడిపించాలనుకుంటే సమాధానంతోనూ, నెమ్మదితోనూ, కృపతోనూ, మహిమతోనూ బలపరచాలని చూస్తుంటే నిజానికి మనలో అవేమీ కనబడడానికి మనం స్థానం ఇవ్వట్లేదు. ఆ స్థానాన్ని మనం దాటి వెళ్ళిపోతున్నాం. అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ఆలోచన విననల్లకపోయారు, నా గద్దింపులు కేవలం తృణీకరించారు. వద్దు అన్నారు ఆలోచన. దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన గద్దిస్తున్నాడు. ఆ గద్దింపును లోబడడానికి మన మనసు ఏమైంది? విననొల్లకపోయారు. అప్పుడు ఆయనకి ఎంత బాధ కలుగుతుంది? అందుకే అంటున్నాడు 31వ అధ్యాయంలో, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంట? కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించదు. వినరు, వినడానికి ఇష్టం లేదు, తీసుకోవటానికి మనసు లేదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు వాళ్ళని ఎంతగా విసిగిస్తాయంటే, ఎంతగా బాధిస్తాయంటే వారు యోచన చేయలేనంత రీతిగా వాళ్ళు కృంగింపచేస్తాయి. అంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? ప్రవక్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. చూడండి, ఎవరైతే ఏ ప్రవర్తన తీసుకుంటున్నారో, ఎవరైతే ఏ ప్రవర్తనను మోసుకుని వెళ్తున్నారో, ఎవరైతే ఏ ప్రవర్తనను అనుసరించి జీవిస్తున్నారో దాని ఫలాన్ని అనుభవిస్తారు. చూడండి, ప్రభు ఏమంటున్నాడు? నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అంటున్నాడు. చూడండి, మీకు అది తేలికగా ఉంటుంది అంటున్నాడు. అది మీకు సమాధానాన్ని కలగజేస్తుంది అంటున్నాడు. చూడండి, అది మీకు సమాధానాన్ని కలగజేస్తుంది అంటున్నాడు. నా రక్షణని అనుభవించమంటున్నాడు. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనము నిజానికి ఏ పరిస్థితుల మధ్యన కూర్చుని ఆలోచన చేస్తున్నాం? ఏ పరిస్థితుల్లో మనము కృంగిపోయి ఉన్నాం? ఏ పరిస్థితుల మధ్యన మనం ఫలాన్ని పొందుకోలేని పరిస్థితుల మధ్యన మనం ఉన్నాం? ఆలోచించేయండి. వారానికి ఒక్కరోజు మనం వాక్యం వినడానికి వస్తున్నామేమో, కానీ
ప్రతి వారాన్ని లెక్కించుకుంటాడు ప్రభు. ప్రతి గంటని ఎంత ఫలభరితంగా జీవించామో చూస్తాడు. ప్రతి రోజులో మన జీవితాన్ని ఆయన కొరకు పరిపూర్ణంగా ఏ విధంగా సమర్పించుకున్నామో చూస్తాడు. దాని ఫలితాలను మన జీవితం మీద, మన తరాల మీద పెడతాడు ప్రభు. మన తరాల మీద పెడతాడు.